సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రారండి పాల్గొందము పరగరారండి రక్షణ పొందుదము రారండి పాల్గొందము పరగరారండి రక్షణ పొందుదము స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed soul of Madhimi Velangani Rauchu and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine War Retreat Center. For speed recovery of D. Velangani, mass offered by Annapurna. For good health and for the gift of children to Divesh and Swapna family, through the intercession of the Mother Mary, mass offered by family members. For eternal rest and peace to the departed soul of Velangani Priyanka in heaven, mass offered by Emelda and Sebastian family. Thanksgiving mass and for special blessings upon Anthony, Pratik, Hasini and Dhruv Anthony, mass offered by family. Thanksgiving mass for all the blessings received, protection and good health on the occasion of birthday of Shaurilu, mass offered by A. Joseph Reddy. Thanksgiving mass offered by A. Joseph Reddy for special blessings, good health and settlement of Soumit Reddy.
For good health and God's blessings, Mass offered by Reverend Sister Pushpa Rani. For successful nose surgery and good health, Mass offered by Thomas Amma. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో భక్తి శ్రద్ధలతో అదేవిధంగా మనందరి కోసం ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ప్రభు, నీవు నీతిమంతుడవు, నీ విధులు న్యాయమైనవి, ఈ దాసుని ప్రేమతో బ్రోవుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులముగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీవు ప్రేమతో మమ్ము రక్షించితివి, నీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి. నీకు ప్రియమైన ఈ పుత్రీ పుత్రులను జాలితో చూడుము. క్రీస్తుని నమ్ముకొనిన వారు నీ నుండి నిజమైన స్వాతంత్ర్యమును, శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు తిమోతీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1-2 వచనములు, 12 నుండి 14 వచనములు. మన రక్షకుడగు దేవుని యొక్కయు మన నమ్మికయగు క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞచే క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి పితేగు దేవుని నుండి మన ప్రభువగు క్రీస్తు యేసు నుండి నీకు కృపా కనికరము సమాధానము. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిని కావించినందులకు నాకు కృషి చేయుటకు శక్తి నొసగిన మన ప్రభువకు క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞతను అర్పించుకొనుచున్నాను. పూర్వము నేను ఆయనను దూషించి ఉన్నను, ఆయనను సహించి అవమానించినను, అది తెలియక అవిశ్వాసము వలన చేసితెనని, కనుక దేవుని దయ నాకు లభించెను. క్రీస్తు యేసుతో ఐక్యము అగుట వలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురియజేసెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ
స్వరమును ప్రసిద్ధి చేయ ఆకాశ విసలమందు ఆకాశ విసలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తులసితారతోను తులసితారతోను చక్కని స్వరములతో ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము వచనములు 39 నుండి 42 వరకు. ఆయన మరలా వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అటుల చేసినచో వారిరువురును గోతిలో పడుదురు గదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ. నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సోదరునితో, సోదరం నీ కంటిలోని నలుసు తీసివేయనిమ్ము అని ఎట్లా చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని ధూళమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలో నలుసును తీసివేయుటకు నీకు చూపు స్పష్టముగా నుండును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును
శాంతి స్వభావమును నీ వరముగా దయచేయుము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యము మాకు ప్రసాదింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ మా సహోదరులతోనూ శాశ్వత పాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి మన జ్ఞాపకము తెచ్చుకొని వారు ఎందు నిమిత్తమైతే ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క తలంపులు, ఉద్దేశాలన్నీ కూడా దేవుడు హేరాళముగా దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దేవుడు దీవించాలని, సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా దేవుడు దీవించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు
లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అను ప్రభు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోనూ పవిత్ర ఆహారముతోనూ నీ విశ్వాసాలను పోషించుచు దివ్య జీవమును ప్రసాదించుచున్నావు. ఈ పరమ వరములను స్వీకరించు మీరు నిత్య జీవన భాగ్యమును కూడా అర్హులగునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.